లైలా మూవీకి సంబంధించి ఫస్ట్ మనం పాజిటివ్స్ చూస్తే లేవు. ఒక్క పాజిటివ్ కూడా లేదు సినిమాకి. విశ్వక్షేణ్ ఒక ఫీమేల్ క్యారెక్టర్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించాడు అనేది తప్ప, అది సినిమాకి సంబంధం లేదు కదా. సినిమా కోసం అతను తీసుకున్న ఒక నిర్ణయం, దాన్ని తప్ప ఈ మూవీకి ఒక్కటంటే ఒక్క పాజిటివ్ కూడా లేదు. నిజంగా నెగిటివ్స్ అయితే చాలా ఉన్నాయి. ఎన్ని కావాలంటే అని చెప్తా, మీరు నోట్ చేసుకుంటూ ఒక బుక్ పెట్టుకుంటే ఫుల్గా రాసుకోవచ్చు పేజీ నిండా. అన్ని నెగిటివ్స్ ఉన్నాయి సినిమాకి. ఎందుకంటే ఈ సినిమా అంత అధ్వానంగా తీశారు. ఈ డైరెక్టర్ ఇంతకుముందు ఏం సినిమా తీసాడు నాకైతే తెలియదు, కానీ రామ్ నారాయణ అంట ఆయన పేరు. చాలా చిరాకు అనిపించింది సినిమా. 70% మూవీ చీప్గా, చండాలంగా, నీచంగా ఉంది. అంటే వల్గర్గా, గలీజ్గా, అవసరం లేని దరిద్రాలంతా పెట్టారు ఈ సినిమా. ఎందుకు తీసారో కూడా అర్థం కాదు. దాదాపు 30% ఆఫ్ ఆడియన్స్ ఇంటర్వెల్ వెళ్ళిపోయారు తెలుసా. అట్లా ఉంది సినిమా. విశ్వక్సేన్ ఎందుకు ఇట్లాంటి, ఇప్పుడు ఒక గామి తీశాడు, మై మోస్ట్ ఫేవరెట్ తెలుగు సినిమా అంటే ఇది అని పెట్టి ఆ రోజు నేను కమర్షియల్గా సినిమా ఆడలేదు, కానీ నాకు బాగా బాగా నచ్చింది. ఇదిరా తెలుగు సినిమా అంటే అని ఆ రోజు నేను పోస్ట్ కూడా పెట్టా. అట్లాంటి ఒక మంచి సినిమా, అంత అద్భుతమైనటువంటి సినిమా తీసిన ఇతను మాస్గా తీస సినిమా ఏంటి అది, అది కూడా ఒక మూవీ చాలా బాగుంటుంది. మంచి మంచి మూవీసే తీశాడు. ఈ నగరానికి ఏమైంది అతని డెబ్యూ కానీ. మరి ఎందుకు ఇట్లాంటి ఒక పనికి మాలినటువంటి సినిమా ఎందుకు తీశాడు నాకైతే అర్థం కాలేదు. ఎంత చీప్గా ఉంది సింపుల్గా చెప్పండి. ఇప్పుడు భోజ్పురి సినిమాలు బెటర్ అనిపిస్తుంది. సినిమా యావత్తు కూడా ఉన్నారు మళ్ళీ క్యారెక్టర్స్ మంచి మంచి కమెడియన్స్, అభిమన్యు సింగ్ కానీ, లేకపోతే బ్రహ్మాజీ కానీ, వెన్నెల కిషోర్ కానీ, వీళ్ళందరూ ఉన్నారు. అయినా కానీ మూవీ ఎక్కడ ఒక చిన్న చిన్న హై కూడా, ఒక చిన్న హై కూడా లేకపోగా సినిమా ఎంతసేపు డౌన్ ఫాల్ అవుతానే ఉంటుంది గలీజ్గా. ఇప్పుడు హీరోలు ఆడవేషం వేయడం కొత్త కాదు. చంటబ్బాయిలో చిరంజీవి ఒక చిన్న క్యారెక్టర్ కానీ, అది కాసేపు సాంగ్లో వస్తుంది అంతే. అవి కానీ, లేకపోతే భామనే సత్యభామనేలో కమల్ హాసన్ ఒక పర్ఫెక్ట్ స్క్రిప్ట్తో వచ్చి అద్భుతమైనటువంటి కామెడీ పెర్ఫార్మెన్స్ పీక్స్లో ఉంటుంది సినిమా. ఈ మన మేడం మూవీ అని ఉంటుంది, నాకు మోస్ట్ ఫేవరెట్ రాజన్ ప్రసాద్ది. అందులో కూడా మేడం మూవీలో రాజన్ ప్రసాద్ చాలా మూవీ పాటు ఫీమేల్ క్యారెక్టర్లో ఉంటాడు. మెప్పిస్తారు. ఒక మంచి కథను తీసుకొచ్చి దాన్ని ఎక్సలెంట్గా పోర్ట్రే చేసి, ఇదంతా ఒక గలీజ్గా, వల్గర్గా, ఒక పాయింట్ లేదు అసలు. ఎందుకు వేసుకున్నాడు ఆ క్యారెక్టర్ అనే దానికి ఒక స్ట్రాంగ్ రీజనబుల్ అయిపోయారు ఫీమేల్ క్యారెక్టర్ వేసుకోవడానికి. అట్లాగే ఆ మూవీకి సంబంధించి మూవీ ప్లాటు లేదు, దీనికి అసలు రీజనింగ్ లేదు. ఈ సినిమాని మీరు చూస్తారుగా, మీతో వాళ్ళు కూడా ఇస్తారు జనాలు, రివ్యూవర్స్ కావచ్చు, వెబ్సైట్స్ కావచ్చు ఇస్తారుగా. ఎక్కువ మంది 1 కంటే తక్కువ ఇస్తారు, నేను పందెం కాస్తాను. అంత ఇదిగా తీశాడు. విశ్వక్సేన్ లాంటి ఒక రీజనబుల్ పర్సన్, ఒక కాస్తంత టాలెంట్ ఉన్నటువంటి పర్సన్ ఇట్లాంటి మూవీలు తీయడం అనేది నిజంగా కర్మ, మన కర్మ. ఇట్లా ఈ మూవీకి వెళ్ళి డే 1 వెళ్ళి వచ్చినందుకు ఇది నా కర్మ కింద ఫీల్ అవుతున్నా. ఓటీటీలో కాదు, థియేటర్లో కాదు, పొరపాటును కూడా ఎక్కడా కూడా మీరు ధైర్యం చేసి కూడా చూడకండి సినిమా. అంత వరస్ట్గా తీశారు. నేను చెప్తున్న అబద్ధం అయితే, థియేటర్కి వెళ్ళి నిజంగా మీకు సినిమా నచ్చిందంటే చెప్పండి, నేను మీకు సలాం కొడతా. సో ఆల్రెడీ ఎవరన్నా చూస్తుంటే కనుక కింద కామెంట్ చేయండి ఎట్లా అనిపించిందో మీకు.